కౌంటర్లు దాఖలు చేయకుండా నిర్లక్ష్యం చూపిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ల దాఖలకు సీజే డివిజన్ బెంచ్ ఆఖరి అవకాశం ఇచ్చింది. వలస ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయని స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో సవాల్ చేయగా గురువారం విచారణ జరిగింది. తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 22కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ తరపున గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వలస శాసనసభ్యులపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహిద్దీన్తో కూడిన డివిజన్ బెంచ్ స్పందిస్తూ కౌంటర్లు దాఖలు చేసేందుకు ఇప్పటికే అనేక వాయిదాలు ఇచ్చామని, అయినా కౌంటర్లు దాఖలు చేయరా అని ప్రశ్నించింది. కౌంటర్ల దాఖలకు ఇదే చిట్టచివరి అవకాశమని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు కౌంటర్ ఎఫిడవిట్లు దాఖలు చేయని ఎమ్మెల్యేలకు చివరి అవకాశం ఇస్తున్నామని స్పష్టం చేసింది. 2 వారాల్లోగా కౌంటర్లు సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత వారం రోజుల్లోనే పిటిషన్లు రిప్లై కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది. మరో వారం రోజుల్లోగా ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాల యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, ఏ గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ పై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో సవాల్ చేశారు. స్పీకర్ ఇచ్చిన తీర్పులను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి జగదీష్ రెడ్డి, కెపి వివేకానంద, కె సంజయ్, పల్లా రాజేశ్వరరెడ్డి, సిహెచ్ ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ప్రతివాదుల్లో దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు చెప్పారు. మరోవైపు ఈ ఇద్దరి తరపు న్యాయవాదులు స్పందిస్తూ మరో వారం రోజులు గడువు కావాలని కోరారు. 2 వారాల్లోగా కౌంటర్లు దాఖలైన అనంతరం పిటిషనర్లు మరో వారం రోజుల్లో రిప్లై కౌంటర్లు దాఖలు చేయాలని, అలాగే అన్ని పక్షాలు 3 వారాల్లోగా తమ రాతపూర్వక వాదనలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది.